విశాఖ నగర మేయర్ అవిశ్వాస తీర్మాన సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. గత 27 రోజులుగా కూడా విశాఖపట్నం రాజకీయాల్లో నెలకొన్నటువంటి ఉత్కంఠకైతే మరి కాసేపట్లో తెరపడబోతుంది. కూడా ఈరోజు 11 గంటలకైతే సమావేశం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి బలాబలాలు తేల్చుకునే నేపథ్యంలో కూటమి నేతలందరూ కూడా కార్పొరేటర్లు కాపాడుకునేందుకు విదేశాలకు పంపించారు. గత రాత్రే వాళ్ళు విదేశాల నుంచి రావడం జరిగింది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్లో బస చేశారు. మరి కాసేపట్లో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సభ సజావుగా సాగేందుకు పూర్తిగా యంత్రాంగం అంతా సిద్ధమైంది. ప్రస్తుతం మనం జీవీఎంసీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే పోలీస్ బందోబస్తు దాదాపు 300 మంది పోలీసులతో అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పాలక మండలి వర్గానికే కాదు, యావత్ విశాఖపట్నం రాజకీయాల్లో కూడా ఇదొక కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. మొదటిసారిగా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే మేయర్గా కూడా హరివెంకట కుమారి ఉండబోతున్నారు. ప్రస్తుతం ఏదైతే విశాఖ మేయర్ సంబంధించి కూడా జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా సభ అయితే సజావుగా సాగింది. ఎన్డీఏ కూటమికి మద్దతుగా వచ్చినటువంటి 74 మ్యాజిక్ ఫిగర్తో సభ సజావుగా సాగడమే కాదు, మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని కూడా నెగ్గడం జరిగింది. ఒకవైపు కోరం సరిపోవడంతో పాటు అధిక సంఖ్యలో కూటమికే మద్దతు పలకడంతో ఈరోజు అవిశ్వాస తీర్మానంలో మేయర్ అయితే తన పదవిని కోల్పోవడం జరిగింది. గత 27 రోజులుగా నెలకొన్నటువంటి ఉత్కంఠకి తెరపడింది. సభ సమావేశమైనటువంటి కొద్ది నిమిషాల్లోనే కోరం సరిపోవడమే కాదు, కూటమికి సరిపోయినటువంటి బలం కూడా రావడంతో ఎన్డీఏ పక్షాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. అదేవిధంగా మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారి పదవి కూడా ఈ రోజుతో పూర్తయిందని చెప్పుకో. తీర్మాన సభలో కూటమి నాయకులు అయితే విజయం సాధించారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే గత 4 ఏళ్ల కాలంగా జీవీఎంసీ పీఠం మీద మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారిని ఎప్పుడెప్పుడు పదవి నుంచి దించుదామా అని చెప్పి కూటమి నేతలు చేసినటువంటి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయని చెప్పుకోవచ్చు. ఏదైతే 4 సంవత్సరాల పదవీ కాలం పూర్తయినంత వరకు వేచి ఉన్నటువంటి కూటమి నాయకులు 4 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన వెంటనే కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కూటమిలో బలాన్ని చేకూర్చే విధంగా ప్రణాళికలు వేయడంలో ఆ కూటమి నాయకులైతే వేసిన పథకాలన్నీ కూడా ఫలించాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం కూడా కూటమి నెగ్గించుకోవడం జరిగింది. మేయర్ని అయితే దించడం జరిగింది. పూర్తి పరిణామాలను అయితే ఒకసారి మనం పరిశీలిస్తే ఏదైతే రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం కలిగిన అతిపెద్ద కార్పొరేషన్గా ఉన్నటువంటి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, ఈ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మీద కూర్చోవాలనేది అయితే కూటమి నేతల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ కళని ఈరోజు అయితే సాకారం చేసుకున్నారు. ఇందులో ఈ బలపరచలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు, సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం. మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్ళలేదు. ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళని తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని. మేము అదే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా ధనబాబు గారు, అందరూ సమిష్టిగా మా విష్ణు గారు, గంట మా భీమిలి నుంచి గంటాన గారు, వీళ్ళందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు. కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసిన ఒకటే, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించి, ఆ పీల సీన్ గారు ఫ్లోర్ లీడర్, అందరినీ సమీకరించి మరి చేసినందుకు వీరు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇవాళ ఏప్రిల్ 19వ తారీఖు విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవాళే
సక్సెస్ఫుల్ గా మూవ్ అవడం జరిగింది. అయితే మెంబర్స్, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కలిపి 111 మందిలో 2/3 మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే మోషన్ ఇవాళ చాలా స్మూత్ గా పాస్ అవడం జరిగింది. కూటమి నాయకులందరూ, అది ఎక్స్ అఫీషియల్ అవనివ్వండి, కార్పొరేటర్ అవనివ్వండి, గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడం, తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం. త్వరలో మేయర్ ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇంటర్నల్ గా. ఓవరాల్ ఏంటి అంటే 2001లో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ గా ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది. అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు, ఒత్తిళ్లు చాలా బాధాకరం. అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేసాము. అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేసినా అప్పటికి ఇంచుమించు 32-33 కార్పొరేటర్లు గెలిచాము. ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్ గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్ గా, చాలా మంది వస్తా అన్నారు కానీ సెలెక్టివ్ గా మేము ఎవరితో మనకి ఐడియాలజీ సింక్ అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళనే కలుపుకుని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1 year టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి 26 ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్ గా ఫేస్ అవుతామని చాలా బలంగా మీ అందరం నమ్ముతున్నాం. సార్, వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మేయర్పై అవిశ్వాసాన్ని నెగ్గబోమని చెప్పి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అటువంటి సందర్భంలో వైసీపీ కార్పొరేట్లు ఎవరు కూడా కౌన్సిల్ ఈ సమావేశానికి రానిపరిచింది ఏ విధంగా చూడొచ్చు? అదండి, వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లిపోయారు వాళ్ళని. అంటే వాళ్ళ మీద నమ్మకం లేదనే కదా అర్థం. నమ్మకం లేదని అర్థం. సో దట్స్ ఓకే. ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ ఎప్పుడైనా సరే, నాకు పొద్దున కూడా ఇద్దరు మీడియా వాళ్ళు అడిగితే ఎందుకంత ఉత్సాహం, జస్ట్ 2 months లో 2 hours లో తెలిసిపోతుంది రిజల్ట్ తెలిసిపోయింది. సో ఇట్స్ ఓకే అండి, వాళ్ళ అటెంప్ట్స్ ఏదో వాళ్ళు చేసుకున్నారు. కానీ అల్టిమేట్లీ ఏదండి, ఆగండి, జస్ట్ కొన్ని రోజులు ఆగండి, మీకు తెలిసిపోతుంది. ఇందాక పొద్దున్న చెప్పినట్టే చెప్తున్నాం మీకు. నెక్స్ట్ 2/3 అండి, 74 we have reached. That is enough for us. ఇంకా మా టార్గెట్ 74 అండి. అక్కడ ఫ్లైట్ లో అక్కడ మిస్ అయ్యారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ ఏ కారణాల వల్ల మిస్ అయ్యారో, హెల్త్ బాగాలేదు ఏంటో నాకు తెలియదు. అది ఇప్పుడు మేము అసెస్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మహానగర విశాఖపట్నంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పొరేటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దౌర్జన్యం, అక్రమాలకి పెద్ద పీటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది. వాటినన్నిటిని పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమం, సంపాదన వెళ్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పుడే మా సోదరులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు 17 మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన మాకు డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము చెప్పాం, ఈ రోజైనా సరే ఇంట్లో కూర్చోవాలని. ఇక్కడ గతంలో ఇదే ప్లేస్లో కూడా మనం శబ్దం చేయడం జరిగింది. ఇవాళ పాపం పండిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు. నేను నిన్న కూడా చెప్పా, మొన్న కూడా రోజు చెప్తా ఉన్నాం, ప్రజా తిరుగుబాటు ఉంది. ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనక్కేయాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రిజైన్ చేయాలి. మమ్మల్ని చీకొట్టారు ప్రజలు, మా పరిపాలన వద్దనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా రిజైన్ చేయమని చెప్పేసి అడిగాం. ఎవరు ఇంట్లో మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అతి త్వరలోనే అద్భుతమైన పరిపాలన విశాఖ అభివృద్ధిని మీరు చూడబోతా ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో పాటు నడిచినట్టు మా ప్రెసిడెంట్ గారు రమేష్ గారితో పాటు కొంతాల గారు, విజయ్ గారు, అందరూ ఎమ్మెల్యేలు, మా కార్పొరేటర్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించేందుకు
చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోటే గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒక పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ అతి త్వరలోనే మంచి పరిపాలన చూస్తారు విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తాం. ఆ రోజుగా మా నాయకులు గారి పర్మిషన్ ఇచ్చింటే ఆ రోజు అయిపోయి ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పిన పాస్పోర్ట్ ఇచ్చేమని అందరూ కూడా ఈ పార్టీలో సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరిని పెడితే వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పారు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు వదిలేస్తే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాచి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కరు ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడైనా అసలు మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఇల్లుంటే ఇల్లుండొచ్చు కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. మా కార్పొరేట్లు అందరూ ఇక్కడే ఉన్నారు. కావాలంటే మీరు మొత్తం ప్రజెంట్ అయ్యారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. మీరందరూ కూడా చూస్తారు. ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఏ సామాజిక వర్గమైనా ఒకటే ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు తెలుసుకోవాల్సింది, వదిన గారు మీరు డమ్మీ అయిపోయారు. నేను ఉన్నాను 4 సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను. డమ్మీగా బతకలేక నువ్వు కూడా వద్దు, నువ్వు రిజైన్ చేయమని చెప్పాడు. అప్పుడే ఎందుకు ఆ డమ్మీ పరిపాలన, నీకు ఏం పవర్ ఉంది, నీకు ఎక్కడన్నా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా, ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేసాం. మొన్న కూడా బతికితే పుల్లాగా బతకాలి, లేకపోతే అన్ని వదిలి ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీపీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే ఇంట్లో కూర్చొని పెట్టారు. పరిపాలన సారెడ్డి గారు చేస్తూ ఉంటే రూమ్లో కూర్చున్నారు. ఎందుకు డమ్మీగా బతకడం కంటే ఒక్కడం జరిగింది. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మద్దతు ఇవ్వడమే, పిలిచేది ఏముండదు. వస్తే స్వాగతిస్తూ ఎవరు వచ్చినా అది ఇప్పుడే చెప్పాం. మా బాస్ నిర్ణయమే ఫైనల్. బాస్ ఏం చెప్తే బాస్ ఏదైతే ఈరోజు అరాచక పాలన, విధ్వంసకర పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, కార్పొరేట్లు కానీ కోరుకున్నారో ఈ అవినీతి అందమొందించాలి, ఈ అవినీతి చమరగీతం పాడాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ కూడా మాకు మెజార్టీ లేకపోయినా మమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటికి తీయాలి, ఏదైతే ప్రజాధనం లూటీ అయిందో దాన్ని అంతా కూడా వెనక్కి తీసుకోవాలి, మీరు రాష్ట్రంలో పరిపాలన చేసే కాదు ఈ జిల్లాలో జరిగిన అవినీతిని పెద్ద ఎత్తున మనం అరికట్టాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ మమ్మల్ని మోటివేట్ చేసి పెట్టిన తీర్మానం. ఇది ప్రజా విజయం, కార్పొరేటర్ల విజయం. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మెజార్టీ లేకపోయినా పెట్టారు అని చెప్పి. మేము పెట్టలేదు. ఎవరైతే కార్పొరేటర్లు అవినీతి సహించక అక్కడ ఎమ్మెల్యేకు వచ్చి మాతో కలిశారో అదంతా లెక్క సరిపోయిన తర్వాత వాళ్ళకి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమిలో 14 మంది ఉన్న జనసేన మేము కానీ, ఎక్స్ఎఫ్ఐ సభ్యులు 14-3-17 మందులతో ఒక పెద్ద సంఖ్యతో వారికి మద్దతు తెలియజేసి విజయం సాధించినందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మమ్మల్ని మోటివేట్ చేసి రోజువారీ మాతో మోటివేట్ చేసిన నాదెండ్ల మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు వంశీ కానీ, మా సీనియర్ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడి, అంటే ఎంత ఆనందం అంటే ఇది ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకుండా మా 17 ఓట్లు పట్టడం అనేది శుభసూచకం. భవిష్యత్తులో మీకు మంచి పరిపాలన ఈ నగరపాలక సంస్థ ద్వారా, ఈ జీవీఎంసీ ద్వారా
ప్రజలను మన్ననలు పొందే పరిపాలన మీకు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిచ్చే తోడ్పాటుతో, వారిచ్చే నిధులతో, మాకిచ్చే ఒక మద్దతుతో ఈ విశాఖ నగరాన్ని సొంత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తూ ఓటేస్తున్న 74 మందికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఎవరైతే కార్పొరేటర్స్ క్యాండిడేట్స్ కింద నుంచున్న తర్వాత ప్రజల్ని భయపెట్టి కార్పొరేటర్స్ని, ఇతర వాళ్ళని ఎవరిని కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకోనివ్వకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేసి అత్యంత దారుణంగా జీవీఎంసీ మేయర్ పదవిని అధిరోహించారు. అది ఒక దుర్మార్గపమైన పనులు చేసి వాళ్ళు ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కూడా కలిసి 74 మంది కార్పొరేటర్స్, తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలిపి 74 మంది వారికి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ తీర్మానంలో ఏదైతే తీర్మానం పెట్టామో అది విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి చాలా బాగుంటుంది. జీవీఎంసీ అన్ని చోట్ల, అన్ని వార్డులకి కూడా ఏదైతే నిధులు కేటాయించడం జరుగుతుందో ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది. అన్ని కూడా సమానంగా చూసుకునే బాధ్యత ఇప్పుడు చేపట్టే మేయర్ గారి పైన ఉంటుంది. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈరోజు చాలా మంచి శుభదినంగా, కూటమికి అత్యంత అద్భుతమైన రోజుగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఎంతో గర్వపడే విధంగా ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత వైభవంగా అన్ని చోట్ల కూడా ఏ పనులకి కావాలన్నా సరే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే మేయర్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న మేయర్ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున నిధులు, కావలసిన నిధులన్నీ కూడా మన విశాఖపట్నానికి అందజేయడానికి పూర్తిగా సంసిద్ధతోటి ఉంటుంది. ఇది మంచి శుభదినం ప్రజలందరికీ కూడా, విశాఖ పుర ప్రజలకి, అట్లాగే ఇతర ప్రాంతాల వారికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా కూటమి విజయము అద్భుతమైన విజయంగా మనం భావించవలసిన అవసరం ఉంది. లేదు తప్పండి, నేనే ఉన్నాను దాంట్లో. దానికి లేనిది ఉన్నట్టుగా లేకపోతే ఉన్నది లేనట్టుగా చెప్పవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉండదు. అది 74 మంది ఈరోజు కౌంటింగ్ ప్రకారం కూడా 74 మంది మనకి ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది. ఇది ఇంకా టైం ఉంది, దాని గురించి ఇప్పుడే చర్చ చేయటం అనేది ఇది టూ ప్రీమెచ్యూర్డ్ గా ఉంటుంది. తప్పనిసరిగా ఏదైతే మాకు న్యాయంగా రావాల్సింది ఉంటే తప్పనిసరిగా కూటమి నాయకులందరూ కూడా దాన్ని కన్సిడర్ చేశారు. నోటీసులో అది వాళ్ళు అధిష్టానం తీసుకోవాల్సిన డెసిషన్, అది వాళ్ళు తీసుకునే డెసిషన్ మేము మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు.